ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశమై సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించి ఆమోదించనుంది. ఈ నివేదికలపై అసెంబ్లీలో చర్చిస్తారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు. బీసీ రిజర్వేషన్ల పెంపులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే బీసీలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే లెక్క అనౌన్స్ చేసిందో ఆ లెక్క పూర్తిగా తప్పుల తడకగా ఉంది. అది ముమ్మాటికి కాకి లెక్క అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ మేధావులు, బీసీ సంఘ నాయకులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అదే స్పందన వ్యక్తమవుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే 2014లో చేసినాడు ఉన్నటువంటి లెక్కకు దీనికి పెద్దగా వ్యత్యాసం కనిపించట్లేదు. అంటే బీసీల సంఖ్య కొంచెమే పెరగడం అనేది అనుమానాలకు తావిస్తోంది. అయితే 10 సంవత్సరాల కాలంలో కేవలం 2 లక్షలు మాత్రమే జనాభా పెరిగిందనేది ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేకి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేకి కేవలం 2 లక్షల జనాభా ఎట్లా పెరుగుదల అవుతుంది అనేది మౌలికంగా వస్తున్నటువంటి ప్రశ్న. సో దీంతో తేలిపోతుంది ఇది ముమ్మాటికి తప్పుల తడక, తప్పుడు లెక్క, కాకి లెక్క అనేది వాళ్ళ విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, కొద్దిసేపట్లో ఇవాళ ప్రత్యేకంగా శాసనసభ సమావేశం కాబోతుంది. సో ఎట్లా దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది? పార్టీల వైఖరి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇవాళ ముమ్మాటికి ఏదైతే బీసీ కులగణన పేరుతో చేసిన అదంతా కూడా ఉత్త డ్రామా అని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుంచి కూడా అలవాటు కమిటీలు వేయడం, కాలయాపన చేయడం. అందులో భాగంగానే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రత్యేకంగా ఒక డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. డెడికేషన్ కమిషన్ వేశారు. ఇంటింటా కులగణన సర్వే చేయాలని చెప్పారు. ఆ సర్వే అంతా కూడా ఒక ఉత్త అభూత కల్పమే అని తేలిపోయింది. ఎక్కడ కూడా దాదాపుగా ఒక 46 నుంచి 50% మాత్రమే ఇవాళ సర్వే పూర్తయినట్లు మనకు ఇవాళ బీసీ సంఘాల నాయకులు కావచ్చు, మన గ్రామాల్లో ప్రజలు చెప్తున్నారు. ఇటు పట్టణాల్లో కూడా చాలా మంది ప్రజలు మా ఇంటికి ఎమ్యునేటర్ రాలేదు, మా ఇంట్లో సర్వే చేయలేదు, ఏ విధంగా ఇవాళ మా లెక్కలు తీసుకున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, ఈ కులగణన కాదు, మీరు ప్రత్యేకంగా చేయాలంటే ఖచ్చితంగా సెన్సర్ చేయండి, లేదు అంటే ఈ బీసీ కులగణన చేయండి, దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించండి, మీరు ఇచ్చిన ఏదైతే డిక్లరేషన్ ఉందో కామన్ డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేయండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా మనం చాలా సందర్భాల్లో చూసినాం, ఈ కులగణన సర్వేకి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఫామ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లపైన పడ్డ పరిస్థితి కూడా మనం చాలా సందర్భాలు చూసినాం. అంటే ఏ విధంగా సర్వే పైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అనేది మనకు ఆ సర్వే చేసిన తీరే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ సర్వే అంతా కూడా ఒక తప్పుల తడక, ఒక ముమ్మాటికి మరొకసారి బీసీలను ద్రోహం చేయడము, బీసీలను ఒక మోసం చేయడం భాగంగానే ఈ సర్వే పేరు తీసుకొచ్చారు. సర్వే క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు, డెడికేషన్ కమిషన్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ అంటున్నారో, తర్వాత అసెంబ్లీలో ప్రత్యేక చర్చ, ఇవన్నీ కూడా ఉత్తగా మోసం చేయడానికి మాత్రమే అనేది మరొకసారి తేలిపోయింది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ తమిళనాడుకు మధుసూదనాచారి నేతృత్వంలో అధ్యయన కమిటీ పంపించింది. అక్కడ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఆ అమలు సంబంధించిన తీరుతెన్నులు తెలుసుకోవాలని చెప్పింది. ఆ రిపోర్ట్ కూడా సేకరించింది. అంతేకాకుండా ఇటు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కూడా ఇటు బీసీ సంఘాల నాయకత్వంలో అనేక సందర్భాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. వారు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు, వారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లు ఒక పార్టీగా, ఒక ఎన్జిఓగా, అంటే జాగృతి ఎన్జిఓ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లు వీటిని పట్టించుకోకుండా వాళ్ళ ప్రభుత్వం మొండికి పోతుంది. ఆ మొండికి పోవడం వల్లనే వాళ్ళ బీసీలకు మరొకసారి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అలా బీసీ సంఘాల నాయకులు కూడా వాళ్ళ పదే పదే చెప్తున్నది ఒకటే, ఇదంతా తప్పుల తడక, ఎందుకు ఈ విధంగా దుందుడుకు చర్య చేస్తున్నారు, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది, అయినప్పటికీ కూడా మీరు బీసీ డిక్లరేషన్ ఇస్తాం, అమలు చేస్తామని చెప్పేసి మోసం చేసి సంవత్సరం రోజులు కాలం గడిపారు. వాళ్ళ మళ్ళెందుకు దీనికి మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కూడా వాళ్ళంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటే చెప్తుంది, వాళ్ళ సమగ్ర కుటుంబ సర్వేకు దీనికి పెద్దగా వ్యత్యాసం లేదు, ఆ సర్వేకు ఈ సర్వేకు వ్యత్యాసం లేని ఈ సర్వే ఎవరు నమ్ముతారు, ఎవరి కోసం చేశారు, ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏదైతే క్యాబినెట్లో అప్రూవల్ మీరు చేసుకున్న సభ ముందుకు వస్తే ఖచ్చితంగా మా వైఖరి చెప్తాం, మా స్టాండ్ చెప్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరు ఇచ్చినట్టు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా 42%
బీసీ రిజర్వేషన్లు అమలు చేసినాకనే ఎన్నికలకు పోవాలని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తే వాళ్ళ శాసనసభలో అటు శాసన మండలిలో కూడా ఇదే స్టాండ్ పైన బీఆర్ఎస్ పార్టీ ఉండనుంది. అంతేకాకుండా గతంలోని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ కల్పించింది. ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు అనేక సంస్థలలో కావచ్చు, ఇటు ఏదైతే మార్కెటింగ్ చైర్మన్ల విషయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా అటు మహిళలకు ఇటు బీసీలకు సమన్యాయం చేస్తూ ముందుకెళ్లారు. కానీ వాళ్ళు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయాలి, కుట్ర చేయాలి, మరొకసారి దగా చేయాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేసిందని వాళ్ళ బీసీ సంఘాల నాయకులంతా కూడా ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఏదైతే కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేసి ఖచ్చితంగా మీరు రిపోర్టును ఒక ఉన్నతమైన రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్టు ఆధారంగా నిర్వహించాలి. రిపోర్టులంతా కూడా తప్పతడకగా ఉంది. ఆ రిపోర్టు ఏ విధంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా బీసీలు ఒక అన్యాయానికి గురవుతారు. ఖచ్చితంగా అన్యాయానికి గురైన బీసీలు వారి ఆగ్రహాలు కట్టలు తెంచుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను ఖచ్చితంగా బహిర్గతం చేస్తామని చెప్పారు. నిన్న అనేక బీసీ సంఘం నాయకులు కూడా ఇదే చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ సంఘాల నాయకులందరినీ కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారికి ఇచ్చిన బీసీ డిక్లరేషన్ యథావిధిగా అమలు చేసే విధంగా పోరాటం చేసేదానికైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రాజేష్.